Hello all, welcome to Pan India Frames. Now we will discuss about Allu Arjun 22, one of the most hyped films in Indian film industry. Allu Arjun 22 మూవీ షూట్ అసలు హడావిడి లేకుండా సైలెంట్గా ఒక రకమైన సీక్రెట్ మిషన్లా అయిపోతుంది. ఫ్యాన్స్కి కూడా తెలియకుండా ముంబైలో ఆల్రెడీ 2 స్కెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయాయంట. ఈ సినిమా గురించి అఫీషియల్గా ఎక్కువ అప్డేట్స్ రాకపోయినా ఇండస్ట్రీలో మాత్రం బిగ్ బజ్ నడుస్తుంది. ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్స్, ఇంటర్నేషనల్ ఫిలిం టీమ్స్తో బిగ్ కొలాబరేషన్స్ ఉంటాయని టాక్. అట్లీ స్టైల్లో ఒక మాస్ ఎక్స్ప్లోజన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మ్యూజిక్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే కాలీవుడ్ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ మూవీకి పాన్ వరల్డ్ రేంజ్లో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడంట. అంతేకాదు బీజిఎం మాత్రం థియేటర్ షేక్ అయ్యే లెవెల్లో ఉంటుందని సోర్సెస్ చెప్తున్నాయి. అల్లు అర్జున్ 22 టైటిల్ గురించి మాట్లాడితే ఐకాన్, బ్యారియర్, లెగసీ ఇలా చాలా టైటిల్స్ వినిపిస్తున్నాయి. కానీ ఫైనల్గా ఏ టైటిల్ కన్ఫర్మ్ అవుతుందో అనేది సస్పెన్స్. రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి 180 to 200 crores ఫిక్స్ అయిందని టాక్. ఇది పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ లిస్ట్లో టాప్లో ఉంటుంది. 5 ఫ్యాన్ థియరీస్ డిస్కస్ చేద్దాం. మాస్ డైరెక్టర్ అట్లీ అండ్ మన నేషనల్ అవార్డ్ హీరో అల్లు అర్జున్. ఈ మూవీకి బడ్జెట్ 800 crores. ఫ్యూచర్లో ఇది ఇంకా పెరగవచ్చు. కొందరు డిఫరెంట్ వరల్డ్ స్టోరీ రివాల్వ్ అవుతుంది అంటున్నారు, కొందరు టైం ట్రావెల్ అంటున్నారు. సో ఇవన్నీ కలిపి బాగా ట్రెండ్ అవుతున్న సాలిడ్ ఫ్యాన్ థియరీస్ని డీటెయిల్గా చూద్దాం. థియరీ 1, అట్లీస్ ప్లాన్ డబుల్ రోల్ డబుల్ యాక్షన్. అట్లీ మూవీస్ చూస్తే మనకు ఒక విషయం కన్ఫర్మ్ అవుతుంది. మెర్సెల్, జవాన్ లాగే ఇందులో కూడా హీరోకి డబుల్ రోల్ ఉంది. థియరీ 2, ఈ మూవీ బడ్జెట్లో 250 కోట్లు జస్ట్ విఎఫ్ఎక్స్ కోసమే పెడుతున్నారంట. అవతార్ అండ్ ఐరన్ మ్యాన్ ఫిలిమ్స్కి వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఇందులో ఉన్నారు. అంటే స్టోరీ మొత్తం టైం ట్రావెల్ ఆర్ ఆల్టర్నేట్ వరల్డ్ గురించి ఖచ్చితంగా ఉంటుంది. అల్లు అర్జున్ ఒక టైం ట్రావెలర్, వరల్డ్ని సేవ్ చేయడానికి వచ్చిన సైంటిస్ట్. వరల్డ్ని సేవ్ చేయడానికి అతన్ని రెడ్ అండ్ బ్లూ అనే 2 డిఫరెంట్ వరల్డ్స్లోకి పంపుతారు. ఈ థియరీ నిజమైతే ఈ సినిమాలో మనం ఎప్పుడు చూడని అమేజింగ్ విజువల్స్ని చూస్తాం. అట్లీ చెప్పినట్టు ఈ సినిమా ఇండియన్ సినిమాకి ఒక న్యూ టెక్నాలజీని తీసుకొస్తుంది. థియరీ 3, టూ మెనీ హీరోయిన్స్. ఈ మూవీలో దీపిక, రష్మిక మందన, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ లాంటి పెద్ద హీరోయిన్స్ చాలామంది యాక్ట్ చేస్తున్నారు అనే రూమర్స్ బాగా సర్క్యులేట్ అవుతుంది. స్టోరీ ఆల్టర్నేటివ్ వరల్డ్స్ గురించి కాబట్టి ఈ హీరోయిన్స్ అంతా వన్ క్యారెక్టర్కి డిఫరెంట్ వరల్డ్స్లో ఉన్న వర్షన్స్ కావచ్చు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ లవ్ స్టోరీ ఒక వరల్డ్లో దీపికతో, ఇంకో వరల్డ్లో రష్మికతో ఉండొచ్చు. థియరీ 4, రాబర్ట్స్, యానిమల్స్ అండ్ సోషల్ మెసేజ్. ఈ మూవీలో అల్లు అర్జున్ రోబోట్స్, స్ట్రేంజ్ యానిమల్స్ని క్రియేట్ చేసి విలన్స్తో ఫైట్ చేస్తాడని టాక్. ఇది జస్ట్ సైన్స్ ఫిక్షన్ మాత్రమేనా? అట్లీ తన ఫిలిమ్స్లో సోషల్ టాపిక్స్ని మాస్తో కలిపి చెప్తారు. ఈ సినిమాలో కూడా ఎన్వైర్న్మెంట్ ప్రాబ్లమ్స్ స్టోరీలో మెయిన్ పాయింట్ అవుతాయి. వరల్డ్ని సేవ్ చేసే ఎఫర్ట్లో అల్లు అర్జున్ ప్రజెంట్ టెక్నాలజీని యూజ్ చేసి పాత యానిమల్స్ని సేవ్ చేయడానికి రాబర్ట్స్ని క్రియేట్ చేసి ఫైట్ చేస్తాడు. ఈ సైన్స్ స్టోరీలో మన ఇండియన్ ఎమోషన్ పక్కా ఉంటుంది. థియరీ 5, ద పోస్ట్ పుష్ప ట్రాన్స్ఫర్మేషన్. అల్లు అర్జున్ ప్రతి మూవీకి తన లుక్ని చేంజ్ చేసుకోవడంలో, హార్డ్ వర్క్ చేయడంలో ఐకాన్ స్టార్ అయ్యాడు. పుష్పలో రఫ్ మాస్ లుక్ తర్వాత అట్లీ మూవీలో ఆయన ఎలా ఉంటారనేది చాలామంది ఫ్యాన్స్ క్వశ్చన్. అల్లు అర్జున్ ఒక రోల్లో వ్యారియర్లా కనిపించే ఛాన్స్ ఉంది. ఈ రోల్లో పుష్పలో ఉన్న మాస్ అపియల్ కనిపిస్తుంది. అల్లు అర్జున్ జస్ట్ కాస్ట్యూమ్స్లోనే కాకుండా క్యారెక్టర్స్ మైండ్లో కూడా ఉంటుంది. ఇదే అల్లు అర్జున్ని పాన్ ఇండియా హీరో లెవెల్ నుంచి గ్లోబల్ ఐకాన్ లెవెల్కి తీసుకెళ్లే బిగ్గెస్ట్ స్టెప్ కాబోతుంది. 800 crore బడ్జెట్, హాలీవుడ్ టెక్నాలజీ, ఆల్టర్నేట్ వరల్డ్స్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇవన్నీ జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కావు. ఇది ఒక ఇండియన్ సినిమా హిస్టరీని చేంజ్ చేయడానికి జరుగుతున్న ఎఫర్ట్.